ఇది దుర్మార్గమైన వ్యవస్థ మొదలైందే హైదరాబాద్లో. ఈ నిజంగా ఇది చదువుతా అంటే దారుణంగా ఉంటుంది చూడు. షుగర్ కోటెడ్ బంధాలు. ఈ షుగర్ కోటెడ్ బంధాలు అంటే ఏంటివి అనుకునేరు, చాలా దారుణమైనవి ఇవి. హైదరాబాద్లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు. కెరీర్లో ఎదుగుదల, జల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు. వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సిఇఓలు, ఎండీలు, అదేవిధంగా ఈ బంధాలతో మానసిక సమస్యలు, సైకాలజిస్టులు. ఇప్పుడు షుగర్ డాడీ అంటే మన డాడీకి షుగర్ ఉండడం కాదు, లేకపోతే మన అమ్మకు షుగర్ వ్యాధి ఉండడం కాదు. షుగర్ డాడీ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ముసలోడు ఉన్నాడు, ఇక్కడ పడుసు పిల్లు ఉన్నది. ఈమెకు తండ్రి కాదు, ఈయనకు కూతురు కాదు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఒక పార్టీ జరుగుతుంది. ఒక మంచి అందమైన అమ్మాయిని ఒక 80 ఏళ్ళ ముసలోడు పట్టుకొని పార్టీకి పోయాడు. చూసే వాళ్ళలో వాళ్ళు వీళ్ళుండి మీ కూతురా అంటే కాదు, లేకపోతే మీ సహాయకురాలా అంటే కాదు, లేకపోతే మీ పిఏనా అంటే కాదు. మరి ఎవరు అంటే షుగర్ బేబీ అన్న. ఈ షుగర్ బేబీ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ముసలోడు కోటీశ్వరుడు, ఈ అమ్మాయికి జీవితంలో ఎదగాలని ఉన్నది, అవకాశాలు లేవు. ఈ అమ్మాయి ఏమో అవకాశం కోసం వీనితోటి, వీడు అవసరం కోసం అమ్మాయితోటి ఒక రిలేషన్ ఏర్పరచుకున్నాడు. ఇది భార్యాభర్తల రిలేషన్ కాదు, శారీరక రిలేషన్ ఏర్పరచుకున్నాడు. వాళ్ళను షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అని. వాళ్ళు కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకోవడానికి, ఈ సమాజంలో లగ్జరీ జీవితం అనుభవించడానికి కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు ఈ షుగర్ మమ్మీలను, షుగర్ డాడీలను ఆశ్రయిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అవసరాల కోసం. అక్రమ సంబంధాలు అనడం కంటే కూడా ఇంక ఇది అవి ఒక టైపు సంబంధాలు. ఒక ఏజ్లో ఉండి శారీరక అవసరాలు తీర్చుకోవడానికి పెట్టుకునే బంధాలు కొన్ని. కానీ ఇవి శారీరక అవసరాలు ఉన్నాయి, ఇలా ఆర్థిక అవసరాలు ఉన్నాయి. అమ్మాయికేమో డబ్బులు కావాలి, లగ్జరీ జీవితం కావాలి, విలాసవంతమైన కార్లు కావాలి, విలాసవంతమైన బిల్డింగులు కావాలి, విలాసవంతమైన వస్తువులు కావాలి, అంత లగ్జరీమయంగా ఉండాలి లైఫ్. దానికోసం 70 ఏళ్ళ ముసలోడితో లేకపోతే 80 ఏళ్ళ ముసలోడితో ఒక పడుసు పిల్ల ఒక సంబంధాన్ని కలిగి ఉండడం, దాన్ని షుగర్ డాడీ అంటారు అన్నట్టు. ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఒక 80 ఏళ్ళ ముసలోడితోటి జీవనం సాగించడాన్ని, కలిసి ఉండడాన్ని షుగర్ డాడీ అంటారు. అదే 80 ఏళ్ళ వృద్ధరాలతోటి ఒక 20 ఏళ్ళ అబ్బాయి కావచ్చు, ఒక 30 ఏళ్ళ అబ్బాయి కావచ్చు సంబంధం పెట్టుకొని జీవించడాన్ని షుగర్ మమ్మీ విధానం అంటారు అన్నట్టు. షుగర్ మమ్మీలు, షుగర్ డాడీలు అంటే చక్కెర వ్యాధి ఉన్న డాడీ, చక్కెర వ్యాధి ఉన్న మమ్మీ అనుకునేవి కాదు. ఇది ప్రస్తుతం ఇది హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా విస్తరించిందట. దాదాపుగా మన హైదరాబాద్లో 11,000 జంటలు ఉన్నాయి, అటువంటి జంటలు. ఇక దీన్ని ఏమనుకోవాలి మనం? ఇప్పుడు మగాళ్ళకు సహజంగానే అమ్మాయిల పట్ల ఆకర్షణీయత ఉంటుంది. ముసలోడికి కూడా అంటారు చూడు, ముసలితనానికి కుసుమగూడాలు అంటారు చూడు. నువ్వు 100 సంవత్సరాల ముసలం దగ్గర పోయి మళ్ళీ పెళ్ళి చేసుకుంటావా అంటే నాకు కేవలం ఇస్తారా అంటాడు. అంతే తప్పించే ఈ వయసులో పెళ్ళి ఏంద్రా అనరు. వాళ్ళ తప్పు అనుకుందాం, మగళ్ళ బుద్ధి తప్పు అనుకుందాం. కానీ మరి వీళ్ళ ఆలోచన ఏంది? ఇప్పుడు వీడిది శారీరక అవసరం, ఈమెది డబ్బు అవసరం. అంటే భారతీయ సంస్కృతిలో విలువలు నానాటికి దిగజారిపోతున్నాయి. మామూలుగా ఒక 30 ఏళ్ళ అబ్బాయి, 30 ఏళ్ళ అమ్మాయి వివాహ బంధం కాకుండా కలిసి జీవిస్తున్నారంటే వాళ్ళు ప్రేమలో ఉన్నారు. ఈ సమాజం వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదేమో, కులాల పరంగా వాళ్ళ ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదేమో, మతాల పరంగా వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదేమో, ఆర్థిక పరంగా వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదేమో, వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా బంధాన్ని నడుపుకుంటానేమో అనుకోవచ్చు. కానీ వీళ్ళదేం బంధాలు? వీనికేమో శారీరకమైన సుఖం కావాలి, ఈమెకేమో డబ్బు కావాలి. ఇప్పుడు ఈ ముసలం దగ్గరికి ఈమె శారీరక సుఖం కోసం పోదు, డబ్బు కోసం పోతుంది. ఇగో ఇలాంటి ఒక విపరీతమైన సంస్కృతి అయితే మన హైదరాబాద్లో కూడా వచ్చిందట. ఇగో ఇది అదే. రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సిఈఓలు, ఉన్నతాధికారులు వచ్చారు. వచ్చిన వారిలో ఒక కంపెనీ సిఇఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి.
ఆమె ఆయన భార్య కాదు, కుమార్తె కాదు, వ్యక్తిగత సహాయకురాలు అంతకంటే కాదు, మరెవరు? ఒక అమ్మాయికి 3 నెలల క్రితం పెళ్ళి అయింది. భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూశాడు, కానీ ఆమె అందులో చేరడానికి ఒప్పుకోలేదు. పెళ్లికి ముందు తనకు మెంటర్గా ఉన్న ఒక కంపెనీ ఎండీ ఉన్నాడని, తన దగ్గర ఉద్యోగంలో చేరుతానని పట్టుబట్టింది. ఎందుకింత పట్టుదల అని ఆరా తీసిన అతను ఇటీవలే విడాకులకు దరఖాస్తు చేశాడు. కారణం ఏమిటి అంటే ఈయనతోటి జీవనం సాగిస్తున్నది. భర్తని ఇంట్లో ఉంచుకొనే ఇప్పుడు భర్త 20,000, 30,000, 50,000 జాబ్ చేస్తాడు. ఈ 50,000 వల్ల కూడా ఆమె కోరికలు తీర్తలేవు. ఒక పెద్ద లగ్జరీ కారులో తిరగాలని ఉన్నది, ఒక పెద్ద బిల్డింగ్లో ఉండాలని ఉన్నది, ఎప్పుడు నగలు ధరించాలని ఉన్నది, కోరుకున్న హోటల్కు పోవాలని ఉన్నది, కోరుకున్న దేశానికి పోవాలని ఉన్నది, సముద్ర ప్రయాణం చేయాలన్నది, ఆకాశ ప్రయాణం చేయాలన్నది. ఇట్లుంటాయి కదా కొందరు కోరికలు. అబ్బాయిలకు ఉండొచ్చు, అది అమ్మాయిలకు ఉండొచ్చు. అవి వాటిని నెరవేర్చుకోవాలంటే ఈజీ రూట్ ఏంటిది? డబ్బున్న వాడిని పట్టడం, లేదా డబ్బున్న ఆమెను పట్టడం, అందం ఎరవేయడం. అబ్బాయిలు అయితే ఇప్పుడు వాడికి వయసు ఉన్నది, ముసలామెకు తోడు లేదు, కోట్లు ఉన్నది, పోయి ఆమెకు సరెండర్ అవ్వడం. నీ ఇష్టం, నేను వయసు పిల్లాన్ని, నీకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా నన్ను వాడుకో అని షుగర్ మమ్మీగా వీడు ఆమెను ఎంచుకోవడం. ఇక అదే ఇప్పుడు వయసు అమ్మాయి అయితే భర్త ఉండగానే నా అవసరాలు నువ్వు తీర్చు, నీ అవసరాలు నేను తీరుస్తా, ఏం చేయాలంటే అది చేస్తా అని ఒప్పందం కుదుర్చుకోవడం. ఇగో ఇది షుగర్ మమ్మీ షుగర్ డాడీలా సంబంధించిన కల్చర్ స్టార్ట్ అయింది. ఎట్లా బంద్ కావాలి ఇవి? ఏంది ఇది? ఇక ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి లేని బాధ మనకెందుకు అట్లా కూడా అనుకోవచ్చు. మరి వాళ్ళ ఇద్దరికి ఇష్టమైనాక మనం ఏం చేస్తాం? ఇక